అనే ఉంటుంది. అగ్ని చెడుని దహించేస్తుంది, పొట్టులాగా కాల్చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నీ అగ్ని లాంటి కొలిమి లాంటి నీ శ్రమలు నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను పాడు చేయడానికి కాదు, కానీ దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు కోసమే నీ యొక్క శ్రమలు, నీ యొక్క శోధనలు, నీ యొక్క వేదనలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు అనిపిస్తుండొచ్చు, ఇది నాకు ఒక శాపంలాగా అనిపిస్తుంది, ఇది నాకు శోధనలాగా అనిపిస్తుంది. అది నీకు అనిపిస్తుండొచ్చు, కానీ శోధనలో నుంచి కూడా మహిమను తీసుకురాగలిగిన గొప్ప దేవుని నేను ఆరాధిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, యోబు జీవితంలో అదే జరిగింది. సాతాన్ చేత యోబు శోధింపబడుతుండు. దేవుడు అన్నాడు, నువ్వు ఎంతనన్నా శోధించు యోబుని, కానీ ప్రాణం మాత్రం ముట్టొద్దు. సాతానుడు శోధించడం స్టార్ట్ చేసిండు, సమస్తం కోల్పోయిండు.